వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో మామిడికాయతోను పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో టేస్టీగా, చాలా రుచిగాను, ఇలా తక్కువ ఐటమ్స్ ఉన్నా సరే ఈజీగా పప్పు ఇలా తయారు చేసుకుంటే చపాతీలోకి, పుల్కాకి, రైస్లోకి చాలా కమ్మగా ఉంటుంది ఈ పప్పు. ఈ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇలా ఒక గ్లాసు నిండా కందిపప్పు తీసుకోవాలి. ఇది 150 గ్రాములు ఉంటుంది. కందిపప్పు మనం వండుకునే ముందు ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచితే త్వరగా ఉడికిపోతుంది పప్పు. దాంట్లో పప్పులోకి ఒక మామిడికాయ అయితే సరిపోతుంది. పులుపు ఎక్కువన్నా ఒక ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాదు కాబట్టి పునాస మామిడి అని వస్తాయి. అవి చాలా పుల్లగా ఉంటుంది. ఒక కాయ అయితే సరిపోతుంది ఈ గ్లాస్ పప్పుకి. పచ్చిమిర్చి ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, పప్పు చాలా బాగుంటుంది. మామిడికాయ ఇలాగ పైన పీల్ తీసేసి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత పప్పు కడిగి పెద్ద గ్లాసుతో 1 గ్లాసున్నర వాటర్ పోసి ఒక్క చుక్క నూనె వేసుకుంటే పప్పు పొంగకుండా ఉంటుంది, త్వరగా ఉడుకుతుంది. సగం ఉడికిన తర్వాత కట్ చేసుకు పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని కుక్కర్లో కన్నా ఇలా విడిగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత వేసి ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా మగ్గుతుంది పప్పు. ఉప్పు వేసిన తర్వాత ఇలా గరిటతోనే స్మాష్ చేసుకొని కావలసినంత తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత స్టవ్ పైన 10 నిమిషాలు ఉడకపెట్టిన తర్వాత స్టవ్ పై నుంచి దించి వేరే గిన్నె పెట్టుకోవాలి. తాలింపుకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపు ఎప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా వేగితేనే పప్పు వండుకునేటప్పుడు తాలింపులే బాగా వేసుకుంటే అదే టేస్ట్ పప్పుకి. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా పప్పు, ఇలా తాలింపులకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పప్పు తయారీ విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.